అమ్మగారు పూజ చేసింది. అవునా అక్క? ఇప్పుడే చేసాను. అత్తకు థ్యాంక్ యూ. ఈరోజు మన బర్త్డే కదా, మస్తు సంతోషంగా పోయిండు స్కూల్కి కొత్త డ్రెస్ వేసుకొని. చూసిరా మేము ఎట్లున్నామో ఫిట్గా. మీరు కూడా ఇట్లా ఫిట్ కావాలంటే ఏదైనా ఒకటి ఇంక్లూడ్ చేసుకోవాలి యాక్టివిటీ లైఫ్లో. నేను రెడీ 1 2 3 అంట రన్ చేయాలి. వెనకాల డోర్లు ఎక్కేసి కార్, ఓకేనా? తడవకుండా టవాల్ వేసుకోండి. అర్చనే ఏంటి పంతులు మనసులో ఎలాంటి కోరుకున్నా హనుమాన్ ఏది రై చూసి రాయల్ స్టాక్ బాటిల్ అనుకున్నారా? వాడు కేక్ తినట్లో బిజీ పేరు చెప్తలేడు. కేక్ కాకే బోలో కైసా హై కేక్ కాయే నైనా అభి కాకే బోలో జూతే ఊతే పहन के जूते बाहर उतर के కాఫీ చేసి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఈరోజు వ్లాగ్ చేయడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే సహన్ బర్త్డే ఈరోజు. ప్రస్తుతానికి వాడు స్కూల్కి రెడీ అవుతున్నాడు. ఒకసారి రెడీ అయినాక మీకు చూపిస్తా. వాడు స్కూల్ నుంచి వచ్చినాక మంచి గుడికి వెళ్ళి, ఇక్కడ దగ్గరలో గుడి ఉంది, అక్కడ దర్శనం చేసుకున్నాక వాడి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. దా వచ్చేసినా ఇక్కడ సరే దా ఇక్కడ నేను వేస్తుంది ఆ డ్రెస్. స్నానం చేసి రెడీ అయిపోయాడు. మనకి కొత్త డ్రెస్ వేసి రెడీ చేద్దాం. వీడికి స్కూల్ చాలా ఎర్లీగా ఉంటుంది. మళ్ళీ వీడిని పొద్దున్నే లేపి గుడికి తీసుకెళ్ళినా వీడి నిద్ర ఖరాబ్ అవుతుంది, స్కూల్లో పడుకుంటాడు. అందుకనే ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం గుడికి వెళ్దామని. ఈవినింగ్ వీడు ఒకసారి స్కూల్ నుంచి వచ్చినాక గుడికి వెళ్ళి మంచి దర్శనం చేసుకుని అర్చన వేయించుకొని వద్దాం, ఓకేనా? వచ్చినాక కేక్ కట్ చేద్దాం. నువ్వెక్కడికి వస్తున్నావు? నీకేం కావాలి? ఏం కావాలి? మేము చిన్న ఉన్నప్పుడు స్కూల్కి చాక్లెట్స్ బిస్కెట్స్ పట్టుకెళ్తుండే ఫ్రెండ్స్కి ఇవ్వడానికి. ఇప్పుడు వీళ్ళ స్కూల్లో మాత్రము జంక్ ఫుడ్ కంప్లీట్లీ అవాయిడ్ చేస్తారు వీళ్ళు. ఓన్లీ హెల్తీ ఫుడ్ అయితేనే పిల్లలకి ఇస్తారు. నిన్న బనానాస్ తెచ్చినాము ఒక 4-5 డజన్లు. ఆ బనానాస్ ఇస్తాడంటే ఈరోజు స్కూల్లో అందరికీ బనానా ఇవ్వాలి. మంచి పని ఇది. చిన్న ఉన్నప్పటి నుంచి మనం పిల్లలకి ఇట్లాంటి హెల్తీ ఫుడ్ అలవాటు చేస్తే పెద్దగైనాక వాళ్ళు ఈ అడ్డమైన తిండికి అలవాటు పడరు కదా. నీకు చెప్తుంది అత్త హ్యాపీ బర్త్డే. అక్కడంట నిలబడు ఇట్రా. అమ్మగారు పూజ చేసింది. అవునా అక్క? ఇప్పుడే చేసాను. అత్తకు థ్యాంక్ యూ. రైట్ హ్యాండ్ ఇవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ ఇస్తారా? రైట్ హ్యాండ్. పొద్దున్నే చాక్లెట్లు వచ్చేసినారా నీకు? ఈవినింగ్ రా అత్త, కేక్ కట్ చేద్దామని చెప్పి అత్తతో మాట్లాడు సహన్. అత్త హ్యాపీ బర్త్డే చెప్తుంది. పొద్దున్నే చాక్లెట్, ఈవినింగ్ అని చెప్పు. కార్ ఎక్కంగానే సీట్ బెల్ట్ ఎట్లా పెట్టుకుంటాము, బండెక్కే ముందు హెల్మెట్ది స్ట్రాప్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. రీసెంట్గా ఒక వీడియో చూసిన, స్కూల్ బస్ వచ్చి ఒక ఆయనను గుద్దడము. హెల్మెట్ స్ట్రాప్ కానీ లాక్ కానీ పెట్టుకోకపోవడం వల్ల హెల్మెట్ ఎగిరిపోయి చనిపోయింది స్పాట్లో. సో ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోగానే లాక్ చేసుకోవడం. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, నేనేమో వర్కౌట్ చేసుకోవడానికి జిమ్కి వెళ్తున్నా. ఈరోజు లేట్ అయిపోయింది నాకు జిమ్కి కూడా. లేకపోతే ఈ టైంకి నేను జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ 8 అవుతుంది. నేను దీనికి హెల్మెట్ వైజర్కి పిన్ లాక్ ఫిట్ చేయాలనుకుంటా, అంటే ఫిట్ చేయడం ఏం లేదు, స్టిక్ చేయాలనుకుంటా, మర్చిపోతా. ఇప్పుడు చూడండి మొత్తం ఫాగ్ వచ్చేసింది వైజర్కి అంతా. ఈరోజు మన బర్త్డే కదా, మస్తు సంతోషంగా పోయిండు స్కూల్కి కొత్త డ్రెస్ వేసుకొని. రెగ్యులర్గా కూడా పోతాడు, కాకపోతే ఇంత సంతోషంగా పోడలే. ఎంతైనా బర్త్డే అంటే ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది చిన్నగా ఉన్నప్పుడు. జై శ్రీరామ్. వచ్చేసిన జిమ్ దగ్గరికి, వర్కౌట్ కంప్లీట్ చేసుకుందాం. నిన్న ఒక డెలివరీ కూడా ఉండే బైక్ది. మా బైకింగ్ గ్రూప్లో ఇంకొక కొత్త బైక్ వచ్చింది, చాలా బాగుంది అది. అదే బైక్ నేను ఈ సండే రైడ్కి వెళ్తాం కదా, అప్పుడు చూపిస్తాం మీకు. ఈరోజు వార్మప్ ఏం చేయలే, డైరెక్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసాము. బైసెప్ ప్రెస్ అప్ యాక్చువల్గా అయితే లోవర్ చేయాలి ఈరోజు. మేము చెప్పినా కదా వారానికి 2 సార్లు లోవర్ చేస్తామని. ఈరోజు ఇక లేట్ అయిపోయినాం కదా అని చెప్పేసి బైసెప్ ప్రెస్ అప్ చేస్తున్నాం. మళ్ళీ ఆఫీస్కి పోవాలి, డ్యూటీకి పోవాలి కదా. లేట్ అయిపోతే జీతం కట్ అవుతుంది. 10-15 ఏళ్ళ నుంచి ఈయనతో చేసి ఇట్లా తయారు చేసిన. అందరు పైసలు తీసుకుంటారు, నేను రూపాయి కూడా తీసుకోను. అట్లుంటుంది అదో దోస్తానే చేస్తే. మంచిగా చేస్తున్నావు, బాగా ట్రైనింగ్ ఇచ్చిన కదా.
మా ఏరియాలో ఇంకో కొత్త కల్ట్ జిమ్ ఓపెన్ అయింది సుచిత్ర దగ్గరలో. అది ఓపెన్ అయినప్పటి నుంచి ఈ జిమ్ మొత్తం ఖాళీ ఉంటుంది. అది మాకు మంచిగా అయింది, లేకపోతే మిషన్లే దొరికేటి కావు చేద్దామంటే. ఉన్నది ఒకటే కేబుల్ మిషన్, దాని వెనకనే అందరు లైన్ కట్టి ఉంటుండే. చూడండి అసలు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఈ టైంకి మొత్తము అంగడి లెక్క ఉంటుండే ఇక్కడ. మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీలో ఉన్న మజిల్ మాస్ అనేది 30s తర్వాత మెయిన్గా కొద్దిగా రెడ్యూస్ అయిపోతుంటుంది. అది రెడ్యూస్ అవ్వకుండా దాన్ని కాపాడుకొని మనం యాక్టివ్గా ఫిట్గా ఉండాలనుకుంటే ఏదైనా ఒక యాక్టివిటీ అనేది మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నా వీడియోస్ చూస్తుంటే అప్పుడప్పుడు ఇట్లాంటి మంచి టిప్స్ కూడా చెప్తుంటా, మీరు ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది. చూసిరా మేము ఎట్లున్నామో ఫిట్గా, మీరు కూడా ఇట్లా ఫిట్గా కావాలంటే ఏదైనా ఒకటి ఇంక్లూడ్ చేసుకోవాలి యాక్టివిటీ లైఫ్లో. లేకపోతే వస్తాయి ఇక కుండలు అవి రావద్దంటే నేను వర్కౌట్ చేయమని చెప్పా. ఏదైనా చేయండి, బ్యాడ్మింటన్ ఆడండి, డైలీ మీ లైఫ్లో 1 గంట సేపు మీకు నచ్చిన పని చేయండి. యాక్టివిటీ ఏదైనా సరే, డాన్సింగ్ చేయండి, ఏదైనా చేసుకోండి. ఈరోజు వీడు స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది. గుడికి వెళ్ళామంటే తగ్గుతనే లేదు. ఏం చేసినావు సార్ స్కూల్కి వెళ్ళి? సెలబ్రేట్ చేసిరా బర్త్డే అనేది స్కూల్లో? బనానా ఇచ్చినావు అందరికి? తీసుకురా ఫ్రెండ్స్ అందరు? వెళ్దామా జడ్జి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందామా? పోదామా? ఇక్కడే దగ్గరలో హనుమంతుని గుడి ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ మంచిగా దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి వీడి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. ఓకేనా? కేక్ కట్ చేద్దామా? సరే పద పోదాం పద. నేను రెడీ 1 2 3 అంట, రన్ చేయాలి. వెనకాల డోర్లు ఎక్కేసి కారు. ఓకేనా? ఫాస్ట్ గా కమాన్ కమాన్ సన్. మొత్తం బనానా వేసుకుంది అంటే అతుకుతారా అంటే ఓన్లీ 1 డే వేసుకున్నా తడవకుండా టవాల్ వేసుకుంది. అసలు బయట వర్షం చూపిస్తున్నా, తగ్గుతలేదని. వెళ్దామా? రన్ చేద్దామా? మనం రెడీ 1 2 3 అంట, రన్ చేద్దాం. పద 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 కమాన్ రన్. మెల్లగా స్లోగా. చెప్పులు కడిపోయి అర్చనే ఏంటి పంత మనసులో ఎలాంటి కోరుకున్న నమో నమః శ్రీ అంబికా కేదారేశ్వర శ్రీ పార్వతీ సమేత మల్లికార్జున. మొక్కు లోపలికి వెళ్ళి నమస్కారం. శతంజీవ వర్ధమాన ఉత్తవినగమం భవతి శతమితి శతం దీర్ఘమాయు శతంజీవ వర్ధమాన శ్రీ అభాంజనేయ మహాస్వామి శ్రీ అంబికా కేదారేశ్వర శ్రీ పార్వతీ అభాంజనేయ మహాస్వామి. మొక్కున్నావు సాయం జేజకి? ఏ మొక్కున్నావు? అంకుల్ పైన వేసిందా నేను ఇట్లా ఓం నమ శివాయ. బర్త్డే డెకరేషన్ కి అనూష, కృతి అందరు కలిసి హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్స్ అక్క, వచ్చినందుకు హెల్ప్ చేస్తున్నందుకు రెండింటికి. ఏది రా చూసి రాయల్ స్టాక్ బాటిల్ అనుకున్నారా? ఇల్లు ఈ బాటిల్ ఇచ్చారా? వేరే దీని మీద కూడా రాయల్ స్టాక్ అనేది ఉంది. ఓకే వాళ్ళు దాందే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ బాబు ఎవరు మమ్మీ? వాళ్ళ రండి రండి అందరు రండి, ఇక్కడ రండి కూర్చుంది రండి. డెకరేషన్ పని అంతా అయిపోయింది, కేక్ కూడా సెట్ చేసేసినాం. आगरा कट जैसे वर्क क्या कर रहे थे? अभी तक क्यों नहीं आए आप? हाँ
मैं डांस कर रहा। तुम डांस कर रहे थे? यस। మొత్తం మీ దోస్తులందరూ వచ్చారు, ఇంకా కొంతమంది లేరు. ఈ వర్షం పడి సగం మంది డ్రాప్ అయిపోయినట్టు. మంచి కూర్చోనన్నా. ఏం కాదు, దీపాలు అవంతే. మ్యాచింగా? ఇద్దరు మ్యాచింగా? ఓకే, మేమిద్దరం మ్యాచింగా. ये दोनों सेम लग रहे ये फेस को भी खिला रहे हो क्या आप? इधर भी कुछ लगा क्या है क्या? కేక్ కట్ చేసినాక అన్ని నువ్వే తీసుకోవాలి, ఏమేమి కావాలో అవన్నీ తీసుకో నీకే, ఓకేనా? కాలు కింద పెట్టినా ఏం కాదు, అది వాడు దీపం ఉందని చెప్పి కాలు కూడా కింద పెడతలేడు. ఎంత భయం రా సాయం నీకు. కార్ నీకేనా? తీసుకో. వాడికి కేక్ పైన ఇంట్రెస్ట్ లేదు, కేక్ పైన ఉన్న కార్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓ ఓ తిను, కేక్ తిను. బాగుందా? ఇంకొంచెం తినాలే కేక్. మోడ్ స్వీట్ కి ఫ్యాన్ కాదు, హాట్ కి ఫ్యాన్ వీడు. సరే సరే ఓకే, పోదు, ఆగు, ఒక 2 నిమిషాలు ఆగు, తర్వాత పోదు. వద్దంటే ఉండండి, ఫోటో దిగుదాం. అక్కడ చూడు, ఫోటో దిగు, ఫోటో చూడు. డెకరేషన్ కూడా అక్క వాళ్ళ హెల్ప్ త్రూ తొందరగా చేసాం, లేకపోతే కష్టమవుతుండే. ఏ నో ఫైటింగ్. ఎందుకు రాట్లా? మంచి కూర్చో ఒక దగ్గర. అంతే. కేక్ లో సబ్ లోగ్ కేక్ లియే. కావ్ కేక్ కావ్. ఎట్లుందిరా కేక్? మంచిగుందా? నీ పేరేంటి? నీదిరా? గనా. వాడు శివ. तुम्हारा नाम क्या है रे? निकेत. निकेत. వాడు కేక్ తినట్లో బిజీ ఉన్నాడు, పేరు చెప్తలేడు. तुम्हारा नाम क्या है? रोहिता. केक नहीं लिया आप? लो केक लो. केक काके बोलो कैसा है केक? खाए नहीं ना अभी, काके बोलो. ठीक है पहले कहो, बाद में खेलना. इनको अम्मोइड सूटेज को तारे अच्छी. जूते पहन के, जूते बाहर उतर के आओ. जूते बाहर उतरना.